హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఆంధ్ర స్పెషల్ అయిన మెత్తల ఇగురు క్లీనింగ్ అండ్ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఇలా మెత్తల్ని తీసుకొని దాని తలని తోకని కట్ చేయండి నీట్ గా. సైడ్స్ కి ఏమైనా వేస్టేజ్ ఉంటే దాన్ని కూడా తీసేసుకోండి. ఒలిచిన మెత్తలన్నిటిని ఇలా పెంక మీద వేసుకొని వేయించుకోండి. వాటికి పట్టిన మురికి ఇసుక అంతా పోతుంది. తర్వాత వేయించుకున్న మెత్తల్ని ఇలా వేడి నీళ్ళలో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోండి. వాటికి ఉన్న మురికి అంతా వదిలే వరకు బాగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. బాగా క్లీన్ చేసుకున్న మెత్తల్ని ఈ ఆయిల్లో వేసుకొని కాసేపు రోస్ట్ చేసుకోండి. 2-3 మినిట్స్ అలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి పక్కకి. కర్రీ చేసుకోవడం కోసం ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ మంచి బ్రౌనిష్ కలర్ లోకి వేగినాక మిర్చి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు మీ స్పైసీ లెవెల్స్ కి తగినంత కారం యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దగ్గరగా. తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న మెత్తలను అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు వాటన్నిటిని ఇట్లా సేమ్ రేషియోలో మంచిగా కలుపుకోండి. ఇక్కడ చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత కర్రీని 15-20 మినిట్స్ స్టవ్ మీద అలా ఉండనివ్వండి. మంచిగా మగ్గే వరకు ఉంచుకోండి. టేస్టీ అండ్ స్పైసీ మెత్తల ఇగురు రెడీ అయిపోయింది. Thank you for watching the video. Please do like, share and subscribe for more beautiful videos.